ఆంధ్రప్రదేశ్లో యుద్ధ గుంజన్ మృదంగాలు భీకరంగా నిలదీస్తున్నటువంటి వేళ ఎన్నికల వాగ్దానాల వర్షం చంద్రబాబు నాయుడు గారు ఎటు చూసినా కూడా గుప్పించేస్తున్నటువంటి స్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేటువంటి ఉత్కంఠకి తెరదించుతూ జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి ఒక విలక్షణ శైలిలో కేవలం 2 పేజీలు అనే కంటే 2 పుంజీలు అంటే బాగుంటుంది. అంతటి ఆకర్షణీయమైనటువంటి 2 పేజీలలో తన మేనిఫెస్టోను ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆచరణ సాధ్యమైనటువంటి హామీలనే ఆయన ఇచ్చారు తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి హామీలకి ఆశలకి రెక్కలు తొడిగి ఓటర్లని ఎక్కడో ఒక స్వైర కల్పనలో విహంగ వీక్షణం చేయించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయించకుండా కేవలం ఆశలకు రెక్కలు తొడగలేదు ఆయన. తన ఆశయాలకు లెక్కలు వేసి మరీ నిక్కచ్చిగా చెప్పినటువంటి తీరు మాత్రం విశ్లేషకుల్ని, ఆర్థికవేత్తల్ని, రాజకీయవేత్తల్ని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. సరిగ్గా ఇక్కడే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యశ్రీ పథకం కానీ, లేదంటే రుణమాఫీ, రైతులకి చేసినటువంటి ఇది, కరెంటు, ఇటువంటి అన్నిటి ఇదేదైతే జనంలోకి బలంగా నాటుకుంటూ వెళ్ళాయో వాటి కొనసాగింపుగానే ఆయన కూడా అదనంగా కొన్ని చేర్చారే తప్ప ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు పుంఖానుపుంఖాలుగా హామీల వర్షం గుర్పించినా కూడా ఆయన చెల్లించలేదు. సరిగ్గా అదే శైలిలో, అదే తరహాలో, ఇంత పెద్ద టెంపోలో కూడా తన నిబద్ధతని, నిజాయితీని జగన్మోహన్ రెడ్డి గారు చాటుకున్నారని చెప్పాలి. గత నవరత్నాలలో ఏవైతే ఆయన చెప్పారో వాటిని కొనసాగిస్తూనే అదనంగా సాధ్యం పడేటువంటి అంశాలను మాత్రమే చేశారు. నవరత్నాలు ప్రకటించి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటేనే చంద్రబాబు నాయుడు అండ్ బృందం ఈ రాష్ట్రం మరొక శ్రీలంక అయిపోతుందని చెప్పని, మరి ఒక ఇథియోపియా అయిపోతుందని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా కారుకోతలు కూసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతకంటే అదనంగా చేస్తామని చెప్తున్నారు. అయినా సరే అలాంటి అర్థం లేని హామీలు ఇవ్వకుండా ఆయన తన కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత 70,000 పథకాన్ని కొనసాగిస్తానని, రైతు నేస్తాన్ని, కాపు నేస్తాన్ని కొనసాగిస్తానని, అమ్మఒడికి మాత్రం 15,000 రూపాయలు ప్లస్ స్కూళ్ళ మెయింటెనెన్స్ కి 2,000 కాకుండా ఈ 15,000ని 17,000 చేస్తే ఆ 2,000ని యథాతథంగా ఉంచుతారని చెప్పని అక్కడ మాత్రం ఆయన కొంత పెంచినటువంటి తీరు. అదేవిధంగా వైఎస్ఆర్ 0 వడ్డీ అది యథాతథంగా కొనసాగుతుందని, ఇళ్ల నిర్మాణ పథకం యథాతథంగా కొనసాగుతుందని చెప్పని, పెన్షన్లు 3,000కి 15,000 అనుగుణంగా ఇస్తామని చెప్పని, అది కూడా ఏంటి నిర్ణీత గడువులో, అంటే ఇది 500 రూపాయలు, 3,000కి 500 అదనంగా కలిపి ఇస్తాను, అది కూడా ఒక నిర్ణీత గడువులు, అంటే 2018, 2019లో మాత్రం ఆర్థిక భారాన్ని కూడా మనం మోయాలి కాబట్టి అదంతా లెక్కలు వేసి ఆచరణ యోగ్యంగా చెప్పారు. ఎందుకన్నట్లయితే 66 లక్షల మందికి 3,000 రూపాయల చొప్పున ఈ ఆంధ్రదేశంలో పెన్షన్లు ఇస్తున్నారు. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదనేటువంటిది గమనించాలి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇస్తుంది కేవలం 2,000 రూపాయలు, అది కూడా 43 లక్షల మందికి. కానీ ఇక్కడ ఇస్తుంది 66 లక్షల మందికి. ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో, అక్కడ ఇస్తుంది కూడా కేవలం 1,000 రూపాయలు మాత్రమే. అందుకని ఆచరణ యోగ్యంగా ఉండేటువంటి విధంగానే మనం ఇవ్వాలి అని చెప్పని ఆయన ప్రకటించినటువంటి తీరు కూడా ఆయన గట్స్కి ఇది ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతు భరోసా అది 13,500 నుంచి దాన్ని 16,000కి పెంచారు. ఇక మిగతా ఉచిత బీమా పంటల పథకం కానీ, మత్స్యకార భరోసా, వాహన మిత్రకి సంబంధించినటువంటి 50,000 ఏం చేశారంటే టిప్పర్లకి, లారీలకి కూడా దాన్ని వర్తింపజేశారు. డ్రైవర్లు కనుక ప్రమాదంలో మరణించినట్టయితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఒక మంచి పట్టు చీరని అగ్గిపెట్టెలో పొందుపరిచినటువంటి చందాన ఈ 2 పేజీల మేనిఫెస్టోలో చాలా చక్కగా ఒక సమున్నతమైనటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ కూడా క్రోడీకరించి ఆయన చెప్పినటువంటి తీరు, ఇది తన యొక్క నిజాయితీకి, నిబద్ధతకి, సంక్షేమ పథకాల పట్ల తనకు ఉన్నటువంటి ఒక కట్టుబాటుతనానికి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి ఇదే కనుక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇప్పటికే ఆయన అలవికారి వాగ్దానాలు అనేటువంటివి ఆ పరంపర అలా కొనసాగించుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు కంటిన్యూస్ గా. ఎందుకంటే
అవి ఎలాగో అమలు చేసేది ఏం లేదు. రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం ఏదో వంకలు చెప్పేసేసి అటకెక్కిస్తాడు. గతంలో ఆయన చేసిన పని ఏంటి? బాబు రావాలంటే జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పాడు. మరి జాబ్ వచ్చిందా? రాలేదు. మహిళలకి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. మరి అవన్నీ అమలు అయ్యాయి అంటే వాటికి సంబంధించి లేదు. రైతులకి అదేది 87,612 కోట్ల వ్యవసాయ రుణమాఫీలు చేస్తానని చెప్పన్నాడు. మరి రుణమాఫీ చేశాడా? చేయలేదు. పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్లు మాఫీ చేస్తానని చెప్పాడు. ఒక్క మాఫీ అయినా జరిగిందా? లేదు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తానని చెప్పాడు. ఒక్క రూపాయి ఏమైనా చేశాడా? మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని చెబుతున్నాడు. మరి ఆ రోజున జరిగింది ఏంటి? ఇంటికో ఉద్యోగం, లేదంటే 2,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే 5 ఏళ్లలో ఒక్కొక్క నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి అంటే కనీసం 1,20,000 రూపాయలు, అంటే 1.20 లక్షలు ఇవ్వాలి. మరి ఏమైనా నిరుద్యోగులకు ఇచ్చాడా? లేదు. అర్హులైన వారందరికీ కూడా 3 సెంట్ల భూమి ఇస్తానని చెప్పాడు. కట్టుకునేందుకు ఇల్లు కడతానని చెప్పాను. ఎంతమంది పేదవాళ్ళకి ఎన్ని సెంట్లు భూమి ఇచ్చాడు? ఒక్క స్థలం ఎవరికైనా ఇచ్చింది ఏదన్నా ఉందా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అని చెప్పి అన్నాడు. చేనేత పవర్లూమ్స్ రుణమాఫీలు అని చెప్పి అన్నాడు. ఇవన్నీ జరిగాయా? జరగలేదు. అంతేందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వాగ్దానాలు, ఆయన వైఫల్యాల చిట్ట చాలా పెద్ద చిట్ట మన దగ్గర ఉంది. చెప్పుకోవాలన్నట్లయితే ఇదే మనమేం కల్పించి చెప్తుంది కాదు. వాస్తవాలు ఎవరైనా సరే నిజాయితీతో నిబద్ధతతో దీన్ని చూసుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే చంద్రబాబు పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని సకాలంలో అయినా రాబట్టుకోలేదు. ఎందుకు రాబట్టుకోలేకపోయాడంటే పనికి మాలిన రాజకీయాలన్నీ కూడా చేసి అక్కడ ఇంకేముంది, బీజేపీ పని అయిపోయింది, నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది, ఇక నెక్స్ట్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ తో అంట కాగడం కోసం అని చెప్పని పేచీలు పెట్టుకున్నాడు. దాంతో మనకు రావాల్సినటువంటి నిధులు రాలేదు. ప్రత్యేక హోదా దగ్గర రాజీ పడిపోయి ప్రత్యేక హోదా ఎందుకు, ప్యాకేజీ ముద్దని చెప్పి అన్నాడు. ఆ ప్యాకేజీ వచ్చి తన ఒళ్ళో పడుతుందని. అది జరగకపోయేసరికి ఇంకాస్త రెచ్చిపోయాడు. సరే, ఆ సంగతి అలా వదిలేస్తే ఇవాళ కార్టూన్లు, పెద్ద పెద్ద బొమ్మలు అవి ఇవి వేసి ఇసుక మాఫియా అని, ఆ మాఫియా అని, ల్యాండ్ మాఫియా అని చేసేటువంటి చంద్రబాబు తైనాతి పత్రికలు ఉన్నాయి. కానీ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. ఎక్కడ? ఏ ప్రభుత్వంలో? గుడుల పక్కన, బడుల పక్కన బెల్ట్ షాపులు పెట్టి మహిళలు గగ్గోలు పెడుతున్నా కూడా పట్టించుకొని ఒక దోపిడీ రాజ్యం సాగింది ఎప్పుడు? ఆ సంగతి కూడా మరి ఒకసారి ఆలోచించాలి. రాజధాని నిర్మాణం విషయానికి వస్తే అసలు రాజధాని నిర్మాణం అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఓటుకు నోటు కేసులో 10 ఏళ్ళు హైదరాబాద్ ని పాలించే అవకాశం ఉన్నా కూడా అక్కడి నుంచి తన సౌలభ్యం కోసం, తన సౌకర్యం కోసం పారిపోయి వచ్చి మళ్ళీ రాజధాని పేరుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్తున్నాడు. ఆ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15, 2014 13 జిల్లాలకి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 10% అయినా అమలు చేశాడంటే అది కూడా లేదు. జనాభాలో 60% ఉన్నటువంటి వ్యవసాయ ఆధార రంగాల వారికి ఇచ్చిన వాగ్దానాలు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడతంటే తన ఓటుకు నోటు కేసిన వాళ్ళు ఎక్కడ గెలుపుతారు అనేటువంటి భయంతో దాని గురించి అసలు పట్టించుకోలేదు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారే స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. బీజేపీ జనసేనతో ఇప్పుడులాగే ఆ రోజున కూడా అధికారం కోసం ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుని 3 నెలల్లోనే ఆ స్నేహం కాస్త ముక్క చెక్కలు చేశాడు. కావాలనే చేశాడు, తన దోపిడీకి వాళ్ళు వాటాల్లో అడ్డం రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పట్ల స్నేహాన్ని నటిస్తున్న పరిస్థితి. విద్యాపరంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,600 పాఠశాలలు మూతపడిపోయాయనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో సోదాహరణంగా చెప్పారు. మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటనేటువంటిది చూడాలి. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర రానటువంటి కాలం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అని చెప్పొచ్చు.
అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 22 ద్వారా కాంట్రాక్టర్ల కమిషన్లు అడగకుండానే పెంచేశాడు. సీఎం రమేష్ లాంటి వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా ప్రాజెక్టులను అప్పచెప్పి కోట్ల రూపాయల వాటాలు పంచుకు తిన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ భూములను బెదిరించే విధంగా లాక్కున్నారు నారాయణ అండ్ పార్టీతో. ఇది కూడా తెలిసిన సంగతే. ఇక గృహ నిర్మాణాల గురించి పిచ్చగా మాట్లాడాడు. కనీసం ఆయన కట్టింది ఏంటంటే 3 లక్షల ఇళ్ళు ఆయన 5 ఏళ్ల టెన్యూర్లో. ఇక దేశ పెట్టుబడుల గురించి ప్రపంచం అని అదని ఇదని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగేసేసి ఇష్టారాజ్యం కింద ప్రజాధనాన్ని నంచుకు తినేసేసి చేస్తే ఎన్ని వచ్చాయంటే 5% కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాలేవు. 20కి పైగా విదేశీ పర్యటనలు చేశారు. దాదాపుగా కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు చేసేశారు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీల గురించి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. కానీ అడ్డగోలుగా పెంచింది ఆ టైంలోనే అనేటువంటిది కూడా వాళ్ళకి కూడా తెలుసు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఇక్కడ అనేక రకాల శాంతి భద్రతలకు సంబంధించి సెక్స్ రాకెట్ గురించి ఒకటా రెండు ఎన్ని స్కామ్స్ అంటే ఎంత దోపిడీ జరిగిందండి. ప్రాజెక్టుల విషయంలో దోపిడీ చేశాడు. స్కిల్ కి సంబంధించి దాంట్లో ఇవాళ ఆల్రెడీ ఇరుక్కొని ఉన్నాడు. ఫైబర్ నెట్ స్కామ్లో ఇలా ఇన్ని చేసి పైగా ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు నేషనల్ ఛానల్కి. తను ఏ తప్పు చేయలేదని, తన మీద ఏ కేసులు లేవని. తన మీద ఏ కేసులు లేకపోతే అన్ని కేసుల్లో స్టేలు ఎందుకు తెచ్చుకున్నాడు? ప్రాథమికంగా రుజువైంది కాబట్టే కదా ఇప్పుడు మరి జైలుకి వెళ్ళి వచ్చి అత్యంత ఖరీదైనటువంటి అడ్వకేట్స్ని పెట్టుకుని బెయిల్ తెచ్చుకున్నాడు. సో ఈ విధంగా ఆ విషయాలన్నీ అలా ఉంచినట్టయితే మేనిఫెస్టో అనేటువంటిది ఒక బూటకం. 52 పేజీలు. మీకు ఎవరి దగ్గరైనా లేకపోతే నేను పంపిస్తాను. 52 పేజీల మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలన్నీ ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా దాన్ని దాచిపడేస్తే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని అప్లోడ్ చేస్తానని చెప్పినట్లో ఉంటుందని చెప్పారు ఆయన. అది నిజాయితీ అండి. అది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి అనేది. కాబట్టి విఘ్నత కలిగిన వాళ్ళు ఒక పరి రెండింటిని కూడా కంపేర్ చేసుకొని ఆలోచించాలి.